హలో అండి, వెల్కమ్ టు వసు సిస్టర్స్ ఛానల్. మరి ఒకసారి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ వీడియోలో దబ్బకాయ ఊరగాయ విధానాన్ని మీకు చూపించబోతున్నానండి. ముందుగా ఇక్కడ నేను ఒక 2 దబ్బకాయలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి నీరు లేకుండా తుడిచిపెట్టుకున్నాను. ఈ దబ్బకాయల్ని నీట్గా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నప్పుడు ఆ గింజలు ఏవైతే ఉంటాయో అవి తీసేయాలి, అటు వల్ల చేదు వస్తుందండి. ఇక్కడ నేను ఆ 2 దబ్బకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పిక్కలు అస్సలు అంటే గింజలు అస్సలు లేకుండా మనం చూసుకోవాలండి. ఇది కొంచెం చిన్న చేదుగానే ఉంటుంది, చిరు చేదుగా ఉంటుంది అన్నమాట. ఈ ముక్కలు ఇలా తీసుకొని వీటిలో ఇప్పుడు మనం కలుపుకోవాల్సినవి మీకు చూపిస్తాను. ఈ ఊరగాయ చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి. చాలా తేలిగ్గా ఉంటుంది, పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం కాదు. ఫస్ట్ కొంచెం ఒక స్పూన్ చూపిస్తున్నట్టు ఆ ముక్కలకు సరిపడట్టుగా కొంచెం పసుపు తీసుకున్నాను. పసుపు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఒక చిన్న గిన్నెతో అంటే ఎంత ఉప్పు కావాలనుకుంటున్నానో అంత ఉప్పు వేసుకున్నాను. అంటే మేము కొంచెం తక్కువ తింటాం, ఇందులో ఉప్పు పడుతుంది కానీ నేను కొంచెం వేసాను. అలా సరిపడేంత ఉప్పు, ఆ ముక్కలకు సరిపడేంత ఉప్పు తీసుకున్నాను. అదేవిధంగా ఇంట్లో ఆడించుకున్న కారం ఉంది, ఆ కారం కూడా అదే గిన్నెతో మెజర్మెంట్లో తీసుకున్నానండి. తర్వాత ఇది పప్పు నూనె అండి, బాగుంటుంది. ఆ పప్పు నూనె కూడా వేసుకొని మొత్తం ఇప్పుడు ముక్కలన్నిటికీ ఆ ఉప్పు, పసుపు, ఆ నూనె బాగా కలిసేట్టుగా ఈవెన్గా కలుపుకోవాలండి. అన్ని ముక్కలకి చక్కగా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇందులోని మెంతిపిండి వేసుకోవచ్చు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటారు. నేను ఆ 2 వేయట్లేదు. మెంతిపిండి వేస్తే బాగుంటుంది కానీ నాకైతే ఇదే కొంచెం చిరు చేదు కదా అన్నట్టు ఉంటుంది, నేనైతే వేయట్లేదండి. తర్వాత ఇప్పుడు వీటన్నిటిని నీట్గా మనం కలిపి పెట్టుకొని వీటిని మనం ఒక 3 రోజులు కంపల్సరీగా పక్కన పెట్టాలండి. అప్పుడు చక్కగా ఊరుతాయి ముక్కలు. ఇంకా 3వ రోజు నుంచి మనం వాడుకోవచ్చు ఊరగాయని. అన్నంతో బాగుంటుంది, పెరుగన్నంతోనైనా, అన్నం వేడి అన్నంలో కలుపుకున్నా చాలా బాగుంటుందండి. మెయిన్గా చెప్పాలంటే ఎవరైనా జ్వరం వచ్చేటప్పుడు, నోరు బాగోలేదు అనుకునేటప్పుడు ఈ ఊరగాయ తింటే చాలా బాగుంటుందండి. దబ్బకాయ ఊరగాయ చాలా మంచిది. ఇలా శుభ్రంగా నీట్గా కలుపుకున్నానండి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత దీన్ని మనం 3 రోజులు ఏం కలపకుండా అంటే కదపకుండా నీట్గా పక్కన పెట్టుకుంటే 3వ రోజు తర్వాత మనం ఈ ఊరగాయని వాడుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇదిగో నేను చూపిస్తున్న విధంగా నీట్గా ఒక మూత పెట్టేసి మనం పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నది 3 రోజుల తర్వాత అండి. ఇది క్లిప్ 3 రోజుల తర్వాత తీసేటప్పుడు ఇది చక్కగా ఊరాయి, నూనె కూడా కొంచెం పైకి తేలింది, బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది, నేను చూశాను. ఇది చాలా కమ్మగా ఉంటుంది, బాగుంటుంది ఊరగాయ. ఇలా అంతేనండి, సింపుల్గా ఎవరైనా పెట్టేసుకోవచ్చు. ఇదేం పెద్ద కష్టమేం కాదు. ఇది మనకి ఒక 1 వీక్ వరకు హ్యాపీగా బయట ఉంచుకోవచ్చు, లేదా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు చూడక్కర్లేదండి. ఇలాగా ఎంత తేలిగ్గా ఎవరైనా ఈ ఊరగాయ పెట్టుకోవచ్చు. పెద్ద కష్టమైన పని ఏం కాదు, కొలతలు ఏం కాదు, అందాజాగా కూడా పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. ఉప్పు కావాలంటే మనం చూసి తర్వాత కలుపుకోవచ్చు. అంతేనండి, దబ్బకాయ ఊరగాయ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, రుచిగా, ఇంకా చెప్పాలంటే ఎవరైనా చేసే విధంగా సులువుగా ఉందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.